మనిషి అన్నాక కూసింత కళాపోషణ ఉండాలి. ఊరికనే తినమంటుకుంటే మనిషికి గొడ్డుకి తేడేమున్నది అని రావు గోపాలరావు డైలాగ్ ఉన్నది కదా. 100% నిజముల్లా మనుషులమైనందుకు 10 మంది మాట్లాడుకున్నట్టు చెయ్యాలి. ఎవ్వరు చెయ్యని పని చెయ్యాలి. ఆగురి ఇక నేను ఎక్కువసేపు శుద్ధులు చెప్పగాని ముచ్చటేందో చూడురి. ఇగో గీదేగా ముచ్చట గీ తాతను చూడుర్రి. వారెవ్వా ఒక చేతితోని షాయి కలుపుతాండు, ఇంకో చేతిలో మైకు పట్టుకొని పాటల కచేరి పెట్టిండు. మస్తు వాడుతుండు కదా. ఏమన్నా కొంత గాసారం మంచిగా లేక షాయి బండి నడుపుతుండు గాని లేకుంటే అప్పట్లోనే ప్రయత్నం చేస్తే పెద్ద సింగరావు కావచ్చు. కానీ ఇప్పుడు కూడా ముంచుకపోయింది ఏం లేదు పట్టుర్రి. ఎందుకంటే ఈ తాత పాట పాడుతున్న వీడియో అట్లట్లా సోషల్ మీడియాకి ఎక్కింది. ఇంకేముంది, ఇక ఇప్పుడు షాయి వాళ్ళ సెలబ్రిటీ అయిపోయిండు. అందుకే అంటారు ఎప్పుడెవరికి ఎట్లా అదృష్టం పట్టుకుంటుందో ఎవ్వరు చెప్పలేరని కదా. ఆ తాతను చూసిరు కదా. ఇక ఇప్పుడు ఈ బుడ్డోని చూడురోళ్ళ ఎట్లా ఉయ్యాలు ఊపుకుంటుండో. ఇగో ఇది తెలివంటే. పొగల మీద ఆధారపడితే జీవితాంతం గదే కథ అవుతుంది. ఎట్లనో గట్ల ధైర్యం చేసి మన పని మనం చేసుకుంటే ఒక ఇట్లా తెలియకుండానే తెలివి పెరుగుతుంది కదా.